ఉంటుంది. మనకి ఇది మాల్ ఫంక్షన్ అయితే మెయిన్గా ఇది కానీ వెలిగింది అనుకోండి, ఇంజిన్ ఏదైనా సెన్సార్ ఇష్యూ ఉన్నట్టు. ఓకే. అది రాగానే మన సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇట్లా అది మనకి ఇట్లా వెలిగి ఉందని చెప్తే దాన్ని సాల్వ్ చేస్తాం. ఓకే. ఇది ఇంజిన్ లైట్ అనమాట. ఓకే. కూలెంట్ ఆయిల్ కానీ ఇంజిన్ ఆయిల్ తగ్గినప్పుడు మాత్రం నేను చూస్తాను. ఓకే. ఇది మాత్రం మిడిల్లో ఉంది కదా, హై టెంపరేచర్ లైట్. ఓకే. మిడిల్లోది ఈ మిడిల్లో మాత్రం హై టెంపరేచర్. ఓకే. ఇంజిన్ హెవీ హీట్ వచ్చేసినప్పుడు అది బ్లింక్ అవుతుంది. ఓకే. ఇది ఏబిఎస్. ఓకే. ఏబిఎస్లో జస్ట్ నార్మల్గా ఉంటే స్టార్ట్ అవ్వగానే ఆగిపోలేదు. ఓకే. లేదు ఏబిఎస్లో అటు వెలిగే ఉంది అనుకోండి, లోపల ఏదన్నా ఏబిఎస్లో ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏదన్నా పనిచేయనట్టు. ఓకే. ఇది మాత్రం ఎంత ఆర్పిఎంలో ఆన్ అవుతుంది అది? లేదు సార్, మానవుడు అసలు జస్ట్ మనం మూవ్ అనగానే ఆగిపోతుంది. లేదు ఇన్ కేస్ ఆఫ్ అది వెలుగుందంటే ఏదైనా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఏబిఎస్లో ప్రాబ్లం ఉన్నట్టు. ఇది న్యూట్రల్. ఓకే. ఇది ఇండికేటర్. ఓకే. హజార్డ్ ఉన్నప్పుడు ఇండికేటర్ ఆన్ అవుతుంది. ఓకే. సైడ్ ఇండికేటర్స్. ఓకే. ఇది ఫ్యూల్ ఇండికేషన్. ఓకే. 3 లీటర్స్ కన్నా బిలో ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇది ఇండికేట్ చేస్తుంది. ఓకే. ఇది వెలిగిన వెంటనే మనం ఫ్యూల్ అనేది పట్టించాలి. మొత్తం 13 లీటర్స్ వస్తుంది. ఫుల్ పట్టేయకూడదు 13 లీటర్స్. ఓకే. ఒక 11.5 అట్లా పట్టించాలి. ఇప్పుడు మేము 3 లీటర్స్ వేస్తున్నాం, మీరు ఒక 9 కానీ 9.5 కానీ పట్టించండి. ఓకే. ఇక్కడ గేట్స్. సర్వీస్కి వచ్చినప్పుడు ఇక్కడ సర్వీస్ సింబల్ చూస్తుంది మీకు. ఓకే. ఇక్కడ ఓకే. ఇక్కడ గేట్స్, ఇక్కడ ఆర్పిఎం. ఓకే. ట్రిప్ 1 ట్రిప్ 2. ఓకే. ట్రిప్ 1 ట్రిప్ 2 మనం ట్రిప్ 1 పెట్టుకొని మనం ట్రై చేశారనుకోండి, అది మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. ట్రిప్ 1 కానీ ట్రిప్ 2 కానీ. ఓడి మాత్రం చేయలేము. సెట్లోకి వచ్చి ఓకే. సెట్లోకి వచ్చి లాంగ్ పుష్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ లాంగ్ పుష్ చేయాలి. అప్పుడు టైం వస్తుంది. ఓకే. 24 అవర్స్ పెట్టేదా? 12 అవర్స్ పెట్టేసాను. ఇది ఓడి 111 కిలోమీటర్స్. ఓకే. ట్రిప్ 1 ట్రిప్ 2. లాస్ట్ 1 లీటర్కి ఎంత ఫీల్ వచ్చింది అది మనకి. ఓకే. సెకండ్ 1 లాస్ట్ 1 లీటర్కి ఎంత మైలేజ్ వస్తుంది. ఓకే. డిస్టెంట్ ఉంటుంది. దీంట్లో ఉన్న ఫీల్కి ఎంత లేదు.